లో తరింపజేసే ఒక అద్భుతమైన స్తోత్రం విష్ణు సహస్రనామం. అందుకొరకే నడిచే దేవుడు అన్నారు కాశీ మన కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని నడిచే దేవుడు అన్నారు. వారొక్కసారి కూడా వాహనం ఎక్కలే. ఆసేతు సీతాచల పర్యంతం సమస్త భారతాన్ని కాలినడకలో తిరిగిన మహానుభావుడు. అంత గొప్ప వ్యక్తి మరొక్క స్వామి కనిపించడు. ఆది శంకరాచార్యుల తరువాత అంత గొప్ప వ్యక్తి ఎవరంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి మహానుభావుడు. ఆయనను ఒకరు అడిగినారు, ఏమిటంటే ఇది ప్రమాదాల యుగం, బయటికి వెళితే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు, ఏ క్షణాన ఏం జరుగుతుందో, మాకు ఎలాంటి ఆపద రాకుండా ఉండాలంటే మేం చేయాలి, ఒక శ్లోకం చెప్పమంటే ఈ విష్ణు సహస్రనామంలోని శ్లోకమే చెప్పినారు వారు. ఏమిటంటే ఆఖరి శ్లోకం మనం చదువుతాం చూడండి. వనమాలి గదీశార్ఞి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. ఈ శ్లోకం చదివి మీరు బయటికి వెళితే వాహనాన్ని ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయాణం చేసినా ఎలాంటి ఆపద రాదట. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకం చదువుకోవాలట. తర్వాత వాహనం ఎక్కేటప్పుడు ఈ శ్లోకం చదవాలి అన్నారు. వనమాలి గదీశార్జ్ఞి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. ఇది చదువుకుంటే ఎలాంటి ప్రమాదం జరగదు, గ్యారంటీ అన్నాడు. అంతటి మహత్తర తపశ్శక్తి సంపన్నుడు, నడిచే దేవుడు.